నిత్యం భారత్పై పాకిస్తాన్ విషం కక్కుతూనే ఉంటుంది. ఆ దేశం తన ఫ్రెండ్స్ ని పెంచుకుంటూనే తెలియకుండానే భారత్ కి కూడా ఫ్రెండ్స్ ని పెంచుతుంది. అందులో భాగంగానే యుఏఈ అధ్యక్షుడి సడన్ సర్ప్రైజ్ పర్యటన. నిజానికి యుఏఈ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. పాకిస్తాన్కు ఆర్థికంగా కష్టాలు వస్తే ఆదుకునే పెద్దనగా యుఏఈ వ్యవహరించింది. ఇప్పుడు అదే దేశం పాక్కి వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది. భారత్తో బంధాన్ని రక్షణ దిశగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఏకంగా భారత్తో భారీ రక్షణ ఒప్పందానికి అబుదాబి శ్రీకారం చుట్టింది. అసలు భారత్కి పాకిస్తాన్ చేస్తున్న మేలేంటి? ఎంబీ జెట్ 3 గంటల పర్యటనలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. భారత్కు మిత్రులను పాకిస్తాన్ పెంచుతోందా? ఎంబీ జెట్ భారత్లో సడన్ పర్యటన ఎందుకు? యుఏఈతో భారత్ చేసుకున్న ఒప్పందాలేంటి? పాకిస్తాన్ ఏం చేసినా దాని టార్గెట్ మాత్రం ఇండియానే. ఈ క్రమంలోనే ముస్లిం దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు ఉగ్రదేశం తీవ్రంగా శ్రమిస్తోంది. మొదట సౌదీ అరేబియాతో మ్యూచువల్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది. ఇది నాటో తరహా ఒప్పందం. ఈ ఒప్పందంలోకి మరో ముస్లిం దేశం టర్కీ కూడా ఆసక్తి చూపుతోంది. అసలు ఏమిటి మ్యూచువల్ డిఫెన్స్ డీల్ అంటే? ఒక దేశంపై దాడి జరిగితే 2 దేశాలపై దాడిగా పరిగణించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఉదాహరణకు పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియాపై కూడా దాడి జరిగినట్టే. అప్పుడు 2 దేశాలు కలిసి యుద్ధాన్ని ఎదుర్కొంటాయన్నమాట. ఈ డీల్ను ఇస్లామిక్ నాటోగా పేర్కొంటున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ లక్ష్యం ఏమిటంటే ఇండియాపై పాకిస్తాన్ దాడి చేస్తోంది. భారత్ ఎదురుదాడికి దిగితే ఒప్పందం ప్రకారం ఆయా ముస్లిం దేశాలను యుద్ధంలోకి దించాలన్నదే ఇస్లామాబాద్ ఎత్తుగడ. ఈ ప్లాన్ కోసం పాకిస్తాన్ బాగానే కష్టపడుతోంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇస్లామిక్ నాటోతో పాకిస్తాన్ తన స్నేహితులను పెంచుకుంటుంది. ఆయా దేశాలను భారత్ కు శత్రువుగా మారుస్తోందన్నమాట. అయితే అలా చేస్తున్న పాకిస్తాన్ ను ఒక రకంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ తన ఇస్లామిక్ నాటోతో భారత్ కు శత్రువులను తయారు చేస్తోందని అందరూ అనుకుంటారు. కానీ భారత్ కు మిత్రులను కూడా పాకిస్తానే తెలియకుండానే పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు సడన్ గా భారత్ లో ప్రత్యక్షమయ్యారు. నిజానికి పాకిస్తాన్ ప్రయత్నాల కారణంగానే యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నయాన్ ఆకస్మికంగా భారత్ లో పర్యటించారు. ఆయనను షార్ట్ గా ఎంబీ జెట్ అని పిలుస్తారు. ఎంబీ జెట్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఇరువురు నాయకులు ఒకే కారులో ప్రయాణించారు. ప్రధాని మోడీ నివాసంలో ఎంబీ జెట్ చర్చలు జరిపారు. అంతేకాదు భారత ప్రధాని నుంచి ఆయన బహుమతిని కూడా అందుకున్నారు. ఎంబీ జెట్ కు చెక్క ఊయలను బహుమతిగా అందించారు. ఆ తర్వాత షష్మినా షాల్వను కప్పి సన్మానించారు. అయితే ఎంబీ జెట్ సందర్శన విషయానికి వస్తే ఇది ఒక విచిత్రమైన పర్యటన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం జరిగింది కాదు. ఎంబీ జెట్ పర్యటన చివరి నిమిషంలో ప్రకటించారు. యుఏఈ అధ్యక్షుడి పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు దీని గురించి భారత్ వెల్లడించింది. అంటే 18న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంబీ జెట్ పర్యటన ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా యుఏఈ లాంటి అత్యంత సన్నిహిత దేశాధినేతల పర్యటనల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. ఇక రెండో విషయం ఏమిటంటే ఈ పర్యటన చాలా తక్కువ సమయంలో ముగిసింది. ఎంబీ జెట్ కేవలం 3 గంటలు మాత్రమే ఢిల్లీలో గడిపారు. దీన్ని కొంచెం వివరంగా పరిశీలిస్తే అబుదాబి నుంచి ఢిల్లీకి రావడానికి 3 గంటల టైం పడుతోంది. భారత్ లో 3 గంటలు గడపడానికి ఎంబీ జెట్ 7 గంటలు ప్రయాణించాలన్నమాట. అసలు ఎంబీ జెట్ ఆకస్మిక పర్యటన ఎందుకు? ఎంబీ జెట్ పర్యటనలో పలు కీలక ఫలితాలను సాధించినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అందులో అత్యంత కీలకమైనది రక్షణ రంగానికి సంబంధించింది. త్వరలో భారత్ యుఏఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా 2 దేశాలు అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్టు మిశ్రీ స్పష్టం చేశారు. చర్చల్లో అంతరిక్షం, ఎనర్జీ అంశాలు కూడా వచ్చాయి. ఇరు దేశాలు కలిసి శాటిలైట్లను అభివృద్ధి చేయడంతో పాటు లాంచ్ సైట్లు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎనర్జీ విషయంలో కీలక ఒప్పందం ముగింపునకు చేరుకుంది. భారత్ కు దీర్ఘకాలికంగా ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు యుఏఈ అంగీకరించింది. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇవే కాకుండా ప్రధాన సమస్యలను కూడా ఎంబీ జెట్ ప్రధాని మోడీ చర్చించినట్టు తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వానికి భారత్ పిలుపునిచ్చింది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని యుఏఈ ఖండించింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని గల్ఫ్ దేశం ఖండించింది. మరో రకంగా చెప్పాలి
చెప్పాలంటే పాకిస్తాన్ ను యుఏఈ తప్పుపట్టినట్టు విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. అసలు ఈ ఆశ్చర్యకరమైన పర్యటనకు ఎంబిజెడ్ ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అసాధ్యం. కానీ ఎంబిజెడ్ భారత పర్యటనకు 4 కారణాలను చూడవచ్చు. ఎంబిజెడ్ భారత పర్యటనకు మొదటి కారణం యుఏఈ సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు. 2 దేశాల మధ్య డిసెంబర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ యోమెన్ పాలకులకు వ్యతిరేక గ్రూపునకు యుఏఈ మద్దతిస్తోంది. తమ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా యుఏఈ కుట్ర పన్నుతోందని రియాద్ బహిరంగంగానే విమర్శించింది. యుఏఈ షిప్మెంట్ పై సౌదీ ఎయిర్ స్ట్రైక్స్ కు దిగింది. ఈ విషయంలో చాలా గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియాకు మద్దతు ఇచ్చాయి. ఇదే యుఏఈని కలవరానికి గురిచేశాయి. రెండో కారణం కొత్త ఇస్లామిక్ నాటోపై చర్చలు. గత సెప్టెంబర్లో పాకిస్తాన్ సౌదీ అరేబియా ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. నాటో ఆర్టికల్ 5 ను తలపించేలా ఈ ఒప్పందం ఉంటుంది. ఒక దేశంపై దాడి జరిగి 2 దేశాలపై దాడిగా పరిగణిస్తారు. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ తన అణురక్షణ కవచాన్ని రియాద్ కు కూడా విస్తరిస్తోంది. ఆ తర్వాత గత వారం ఇస్లామిక్ నాటో విస్తరణకు సిద్ధమైంది. ఇందులో చేరేందుకు తాము సిద్ధమని రియాద్ కు తుర్కీ తెలిపింది. ఇది పాకిస్తాన్ సౌదీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఆఖరికి యోమెన్ విషయాన్నే తీసుకోండి. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. రియాద్ కు సంపూర్ణ సంఘీభావాన్ని ఇస్లామాబాద్ తెలిపింది. ఇక మూడో కారణం ఇరాన్ సంక్షోభం. ఇరాన్ ఆందోళనల నేపథ్యంలో అమెరికా తన భద్రతా బలగాలను పెంచుతోంది. అయితే ఇరాన్ పై దాడులు తప్పవని హెచ్చరించిన అమెరికా ఆ తర్వాత ఆగిపోయింది. ఇరాన్ పై ట్రంప్ దాడిని గల్ఫ్ దేశాలు ఆపేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గల్ఫ్ దేశాల జాబితాలో యుఏఈ పేరు లేదు. సౌదీ అరేబియా, ఓమన్, ఖతర్ పేర్లు ఉన్నాయి. కానీ యుఏఈ లేదు. 4వ కారణం గాజా శాంతి ప్రణాళిక. గాజా బోర్డులో చేరాల్సిందిగా యుఏఈని ట్రంప్ ఆహ్వానించారు. అదేవిధంగా మోడీకి కూడా పాల్గొనాలని ట్రంప్ కోరాడు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే యుఏఈ అధ్యక్షుడు భారత్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటన ఫలితాలను చూస్తుంటే యుఏఈ ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ ఎంబిజెడ్ ఇరువురు నాయకులు రక్షణ, అంతరిక్షం, అణు రియాక్టర్లు, ఇంధన రంగాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవన్నీ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన రంగాలు. ఇవి 2 దేశాల మధ్య మరింత స్ట్రాంగ్ గా మారుతున్న బంధాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగ ఒప్పందం గురించి చెప్పాలి. ఒకసారి ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం 2 దేశాల మధ్య కుదిరితే అది గేమ్ చేంజర్ గా మారుతుంది. దీంతో 2 దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు పెరుగుతాయి. ఆయుధ విక్రయాలు ఊపందుకుంటాయి. అంతేకాదు ఇంటెలిజెన్స్, సాంకేతికతను పరస్పరం పంచుకోవడానికి కూడా వీలుంటుంది. వెరసి ఈ 2 దేశాల మధ్య అత్యంత సన్నిహిత సైనిక సహకారానికి దారితీస్తుంది. అయితే ఈ ఒప్పందం సౌదీ అరేబియా, పాక్ చేసుకున్న నాటో తరహా డీల్ తో పోలి ఉంటుందా? పశ్చిమాసియాలో భారత్ ఏ మేరకు జోక్యం చేసుకుంటుంది? ఈ ప్రశ్నకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమాధానమిచ్చారు. పశ్చిమాసియా ప్రాంతంలోని ఒక దేశంతో మాకు రక్షణ, భద్రతాపరమైన సంబంధాలు ఉంటే తప్పేంటి అని మిశ్రీ ప్రశ్నించారు. యుఏఈతో సంబంధాలు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతంలో జరిగే సంఘర్షణల్లో మేం పాలు పంచుకుంటామని అర్థం కాదని వివరించారు. దీన్ని 2 దేశాల మధ్య బలమైన రక్షణ సహకారానికి సంబంధించిన సహజ పరిణామంగా చూడాలని విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. అక్కడ జరుగుతున్న ఏదైనా నిర్దిష్టమైన ఘటనకో, అక్కడ తలెత్తే పరిణామాల్లో జోక్యం కోసమో తాము ఏం చేయడం లేదని మిశ్రీ చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి సమాధానమే భారత్ ఇస్తుందని ముందే తెలుసు. ఎందుకంటే కూటమి ఒప్పందాలు పరస్పర రక్షణ ఒప్పందాలు గాని భారత్ స్టైల్ కాదు. అలా అని యుఏఈ అధ్యక్షుడి పర్యటన టైమింగ్ ను తక్కువ అంచనా వేయలేము. పశ్చిమాసియా అంతటా ప్రస్తుతం యుద్ధాలు, అంతర్గత అశాంతి, ప్రభుత్వాల మార్పులతో అట్టుడుకుతోంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పశ్చిమ ఆసియా దేశాలకు, అమెరికాకు ప్రత్యామ్నాయంగా కొత్త భాగస్వామ్యుల కోసం వెతుకుతున్నాయి. యుఏఈ విషయానికి వస్తే వారి ఆంక్షల జాబితాలో భారత్ మొదటి వరుసలో ఉండొచ్చు. సో పాకిస్తాన్ ఒక రకంగా మనకు మంచే చేసిందే. పాక్ మిత్రులకు ఉన్న శత్రువులు ఇప్పుడు భారత్ వైపు చూసేలా ఆ దేశం చేసిందే.